మహారాష్ట్రలో వర్షాలు దంచుకొడుతున్నాయి. నవీ ముంబైలో భారీ వర్షాల కారణంగా రోడ్లపై వరద నీరు ఏర్లే పారుతోంది. పలు చోట్ల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడుతోంది. మోకాళ్ల లోతు నీళ్లతో రాయగఢ్ జిల్లాలో ప్రజలు అవస్థలు పడుతున్నారు. గడిచిన సతారా జిల్లా దక్షిణ ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం నమోదైంది. మహాబలేశ్వర్లో 10, నవజాలో 14, గగన్ పవడాలో 12, డాజీపూర్లో 20 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీని ప్రభావం తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని రహదారులపై కూడా పడింది. ఫలితంగా ములుగు జిల్లాలో 163వ జాతీయ రహదారిని మూసివేశారు. మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు.